అశేష జనవాహిని అందరికీ ప్రేమతో 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను. శాపాన్ని అనుభవించావు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు, ఆళ్ల మాటలు ఏళ్ల మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు, చేయాల్సిన పాటలు చేయాల్సిన ఫీట్లన్నీ చేశావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? నీ బ్రతుకుని దిద్దనిస్తావా? నా రక్తంతో నిన్ను కడగనిస్తావా? నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను. పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాద కారణం వేరు. ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబడటం. ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా? 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం. 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం, అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది. నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయడానికి ఫిక్స్ అయి పిలో. యేసు ప్రభువా నా జీవితంలోనికి రమ్మని పిలో, ఆహ్వానించు. ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయడానికి ఆయన సమర్థుడు. ఎలా అని అడ్డ ప్రశ్నలు వేయొద్దు. ముందే చెప్పానుగా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి అంటే 100 కోటి అంటే 100 కోట్లు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని నా ప్రభు దగ్గర ఉన్నాయి. చేస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు.